Good evening, money persons. Welcome to Daily Money Show number 987. See, మార్కెట్స్ ఎలా బిహేవ్ చేస్తాయంటే బుల్ మార్కెట్లోని మనకి మంచి కంపెనీస్తో పాటు చెత్త కంపెనీస్ కూడా సబ్స్టాన్షియలీ ర్యాలీ అయిపోతుంటాయి. అండ్ మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు మనకి చెత్త కంపెనీస్తో పాటు మంచి కంపెనీస్ కూడా కరెక్ట్ అవుతూ ఉంటాయి. అండ్ యాక్చువల్లీ కరెక్ట్ అవ్వాల్సిన రీజన్ లేకుండా కరెక్ట్ అవుతుంటాయి. కొన్ని కంపెనీస్ చాలా మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయి అండ్ చాలా మంచి వాల్యుయేషన్స్కి వచ్చేసాయి. స్టిల్ యాక్చువల్లీ ఏంటంటే ఫీర్ ఎలా ఉంటుంది అంటే మార్కెట్లోని ఒకసారి మార్కెట్ పడడం స్టార్ట్ అయిందంటే ఆల్మోస్ట్ మనకి చాలా స్టాక్స్లో ఆ కరెక్షన్ అనేది కనబడుతుంది, గుడ్ ఆర్ బ్యాడ్. సో యాక్చువల్లీ యాజ్ ఏ ఇన్వెస్టర్ మనకి పోర్ట్ఫోలియో పరంగా మనం రైట్ డెసిషన్ తీసుకోవడానికి మార్కెట్ కరెక్షన్స్ ఏవైతున్నాయో అవి గోల్డెన్ ఆపర్చునిటీస్ అన్నమాట. అంటే మన దగ్గర ఏమైనా వేస్ట్ స్టాక్స్, చెత్త స్టాక్స్ ఆర్ లో కాన్ఫిడెన్స్ స్టాక్స్ ఉన్నాయి అనుకోండి, వాటి నుంచి మనకి సాలిడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, సాలిడ్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ అవుతున్నప్పుడు, అవి అట్రాక్టివ్గా దొరుకుతున్నప్పుడు, ఈవెన్ ఇక్కడ మనకు కొంచెం లాస్ ఉన్నా కూడా లాస్ బుక్ చేసుకుని అటువైపు మూవ్ అవడంలో తప్పలేదు. ఈరోజు అలాంటి కొన్ని రిజల్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. దాంతోపాటు గ్లోబల్ టెక్ ఇండస్ట్రీని షేక్ చేసిన ఒక న్యూస్ గురించి కూడా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ డైలీ మనీ షో. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 1.08%, నిఫ్టీ 1.14% అయితే కరెక్ట్ అయ్యాయి. అండ్ మేజర్ ఇండైసెస్ కన్నా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో అయితే మాత్రం మ్యాసివ్ సెల్ ఆఫ్ అయితే కనబడింది. ఇన్ఫాక్ట్ నేను మీకు రిజల్ట్స్ కవర్ చేస్తాను చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. చాలా కంపెనీస్ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసినా కూడా ఈరోజు సెంటిమెంట్ ఎలా ఉన్నదంటే స్టాక్ ప్రైస్ లో మనకి రియాక్షనే కనబడలేదన్నమాట. మిడ్ క్యాప్ ఇండెక్స్ విషయంకి వచ్చేసరికి 2.78%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ విషయంకి వచ్చేసరికి 3.44% అయితే కరెక్ట్ అయింది. నేను చూసిన దాని ప్రకారం ఇండివిజువల్ స్టాక్స్ అయితే యాక్చువల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఇంకా ఎక్కువగానే కరెక్ట్ అయ్యి, దీనివల్ల చాలా మంది ఇన్వెస్టర్స్ యొక్క పోర్ట్ఫోలియోలోని డీప్ కరెక్షన్ అయితే కనబడింది. బై ది వే ఈరోజు సెషన్ లో మీ పోర్ట్ఫోలియోస్ లో ఎంత కరెక్షన్ కనబడింది అన్నది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నౌ కమింగ్ టు మార్కెట్ కరెక్షన్ విషయంకి వచ్చేసరికి ఎస్ డెఫినెట్లీ ఇలాంటి కరెక్షన్ బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూస్ గా మార్కెట్ పడుతుంది కదా, ఈ కరెక్షన్ తోని ఫియర్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ న్యూ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా, నేను డబ్బులు తీసుకున్నట్టయితే నా ఉన్న క్యాపిటల్ అనే ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాను కదా అని చెప్పి క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతాయి. కానీ గైస్ ట్రస్ట్ మీ, ఇలాంటి ఇయర్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్స్ అవుతాయి అన్నమాట మనకి ఫ్యూచర్ లో చూసినట్టయితే. కాకపోతే లిక్విడిటీ అన్నది టైట్ ఉంటుంది ఇలాంటి టైంలోని. బట్ సి వెన్నే మార్కెట్ అయితే పెరిగిపోదు కాబట్టి మనకి గ్రాడ్యువల్లీ మనకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ నుంచి మాక్సిమం ఏదైతే మనీ ఈక్విటీస్ కి మూవ్ చేయగలిగినట్టయితే కమింగ్ ఇయర్స్ 4-5 ఇయర్స్ తర్వాత ఈ టైంలో మీరు కొన్న మంచి కంపెనీస్ అవ్వచ్చు, లేదా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు అక్యుములేట్ చేసిన యూనిట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వాల్యుయేషన్ పరంగా చాలా బాగా పెరుగుతాయి. అండ్ ఆ టైంలోనే మీకు హ్యాండ్ సైడ్ చూసినట్టయితే అరే ఆ కరెక్షన్ నేను ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటే బాగుంది కదా అనిపిస్తుంది అన్నమాట. ప్రతిసారి మనకి ఏంటంటే మార్కెట్ కరెక్ట్ అయ్యే టైంలో ఇన్వెస్ట్ చేయాలంటే భయం వేస్తుంది. బట్ మార్కెట్ పెరిగిపోయిన తర్వాత అరే ఆ మార్కెట్ ఫాల్ మిస్ అయ్యామని చెప్పి అనిపిస్తుంది. సో దిస్ ఈస్ వన్ సచ్ పీరియడ్. యాక్చువల్లీ వెన్నే మనం రికవరీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఈ కరెక్షన్ ఏదైతే ఉన్నదో ఐ థింక్ ఆల్మోస్ట్ మనకి మెజారిటీ ఆఫ్ ద కరెక్షన్ అయితే అయిపోయింది. మీకు ఈవెన్ యాక్చువల్లీ ఇయర్ బిగినింగ్ వీడియో ఏదైతే ఉందో దాంట్లో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ Q3 నెంబర్స్ ఏవైతున్నాయో మనకి సైడ్ వేస్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. సిమిలర్ థింగ్ మనకి కనబడడంలో మార్కెట్ లో ఈ రియాక్షన్ అయితే కనబడుతుంది. సో ఈ రియాక్షన్ వల్ల ఏంటంటే మనకి మంచి నెంబర్స్ అనౌన్స్ చేసిన కంపెనీస్ లో కూడా పెద్దగా స్టాక్ ప్రైస్ లో గ్రోత్ కనబడలేదు. సో దాని వల్ల ఏమవుతుందంటే ఎవరైతే బాగా ట్రాక్ చేసి ఇన్వెస్ట్ చేయగలిగే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ లో మనం ఈ టైంలోని గ్రాడ్యువల్లీ మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా అక్యుములేట్ చేసుకోగలిగినట్టయితే ఐఎమ్ షూర్, ట్రస్ట్ మీ గైస్, అగైన్ రిపీట్ చేస్తున్నాను అనుకోవద్దు, నెక్స్ట్ 4-5 ఇయర్స్ తర్వాత యూఆర్ గోయింగ్ టు థ్యాంక్ మీ ఫర్ దిస్. భయపడకండి, అసలు అమ్మే టైం అయితే ఇది కాదు, అక్యుములేట్ చేసే టైం. అండ్ ఎస్పెషల్లీ మీకు గుర్తున్నట్టయితే ఒక 5-6 మంత్స్ బ్యాక్ నేను మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ రిలేటెడ్ గా నెగిటివ్ గా మాట్లాడాను. వెరస్ ఇప్పుడు దీస్ ఆర్ ద టైమ్స్ వేర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ లోనే అది స్లోగా మనం ఎంటర్ అయ్యే టైం ఇది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లోని మనం ఫోకస్ చేయగలిగినట్టయితే మాత్రం డెఫినెట్లీ నెక్స్ట్ 5-10 ఇయర్స్ లో వీ కెన్ క్రియేట్ సబ్స్టాన్షియల్ వెల్త్ అన్నమాట. అందులో అసలు ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఈ 1-2 ఇయర్స్ పరంగా ఎవరైనా ఆలోచిస్తున్నట్టయితే హెల్త్ కేర్ ఈజ్ వన్ సెక్టర్, డిఫెన్స్ ఈజ్ వన్ సెక్టర్ అండ్ ఐటీ సర్వీసెస్ ఈజ్ వన్ సెక్టర్ వేర్ వీ కెన్ సీ అన్నమాట. అక్కడి నుంచి మనకి డీసెంట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మంచి కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి, లేదంటే ఫండ్ అప్రోచ్ ఫాలో అయినా కూడా మీకు అదైతే హెల్ప్ఫుల్ అవుతుంది. కాకపోతే ఈ వీక్ విషయంకి వచ్చేసరికి మాత్రం మార్కెట్ తో కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. ఎందుకంటే వెడ్నెస్డే రోజు FOMC మీట్ ఉన్నది అండ్ అలాగే సాటర్డే బడ్జెట్ ఉన్నది కాబట్టి డెఫినెట్లీ ఈ వీక్ లో మనకి ఆ వాలటిలిటీ అయితే కంటిన్యూ అవుతుంది. లెట్స్ హోప్
బడ్జెట్ లోని పెద్దగా షాక్స్ ఉండవని అయితే అనుకుందాం. షాక్స్ వచ్చినట్టయితే మాత్రం బడ్జెట్ లోని ఇంకొంచెం ప్రెషర్ కంటిన్యూ అయ్యే ఆస్కారం ఉంటది. మార్కెట్ కి షాకింగ్ న్యూస్ ఏం లేకుండా డీసెంట్ బడ్జెట్ ఉన్నా కూడా మనకి మార్కెట్ లోని స్టీప్ కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్నాళ్ళ పాటు ఆగే ఆస్కారం అయితే ఉంటది. వీడియోని రిలీజ్ చేసే ముందు ఆర్బీఐ నుంచి ఒక మేజర్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఇది డెఫినెట్లీ మార్కెట్ కి కొంచెం రిలీఫ్ అయితే ఇస్తుంది. బ్యాంకింగ్ సిస్టమ్ లో లిక్విడిటీని ఇంజెక్ట్ చేయడం కోసం అని చెప్పి 60,000 crores OMO పర్చేసెస్ అయితే చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అది కూడా 3 tranches లో చేయబోతున్నట్టుగా 20,000 ఈచ్ చొప్పున, ఒకటి 30th January రోజున, ఇంకోటి 13th February, ఇంకోటి 20th February రోజున అయితే చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ February 7th రోజున 50,000 crores వర్త్ 56-day వేరియబుల్ రేట్ రెపో ఆప్షన్ అయితే కండక్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ రూపీ ఫాల్ ఆపడం కోసం అని చెప్పి నెక్స్ట్ 6 months పాటు January 31st నుంచి $5 billion వర్త్ USD/INR బై సెల్ స్వాప్ ఆప్షన్స్ అయితే కండక్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిక్విడిటీ ఒక మార్కెట్ కండిషన్ ని ఎప్పటికప్పుడు మెజర్ చేసి అప్రోప్రియేట్ యాక్షన్స్ తీసుకోబోతున్నట్టుగా అయితే మెన్షన్ చేశారు. ఆర్బీఐ తీసుకునే స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్ లో లిక్విడిటీ కండిషన్ అయితే ఇంప్రూవ్ చేస్తే మార్కెట్ కొంతవరకు రిలీఫ్ అయితే ఇస్తారని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ నుంచి ఒక చైనీస్ టెక్ కంపెనీ గ్లోబల్ టెక్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఎస్పెషల్లీ యుఎస్ టెక్ కంపెనీస్ అయితే ఈ కంపెనీ రిలేటెడ్ గా ఆల్రెడీ కొంచెం వరకు షేక్ అవుతున్నట్టుగా మనకు కనబడుతుంది. చైనీస్ ఏఏ స్టార్ట్అప్ అయిన డీప్ సీక్ ఏదైతే ఉన్నదో యాపిల్ ప్లే స్టోర్ లోని చాట్ జీపీటీని క్రాస్ చేసిందని చెప్పి న్యూస్ ఆర్టికల్స్ అయితే తిరుగుతున్నాయి. నిజమా కాదా అని చెప్పి నేను నా యాపిల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి అయితే చూసాను. ఎస్, ఈ డీప్ సీక్ టాప్ చార్ట్స్ లోని చాట్ జీపీటీని అయితే క్రాస్ చేసింది. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే ఈ డీప్ సీక్ ఏ అప్లికేషన్ ఏదైతే ఉన్నదో దీన్ని డెవలప్ చేసిన చైనీస్ టీమ్ కేవలం 2 నెలల్లోనే డెవలప్ చేశారంట. అండ్ దీన్ని డెవలప్ చేయడానికి వాళ్ళు చేసిన ఖర్చు $10 million కన్నా తక్కువగా ఖర్చు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. వేరే యుఎస్ లో మనం చూసినట్టయితే ఏఐ రిలేటెడ్ గా $500 billion పైన ఖర్చు చేస్తున్నారు. వేరే చైనీస్ టెక్ టీమ్ $10 million కన్నా తక్కువగా ఖర్చు చేసి లెస్ దాన్ 2 months లోనే వాళ్ళు యాక్చువల్ చాట్ జీపీటీ కన్నా కూడా ట్రెండింగ్ లో ఉన్న ఏ ప్లాట్ఫామ్ డెవలప్ చేశారన్న న్యూస్ ఏదైతే ఉన్నదో క్లియర్లీ గ్లోబల్ టెక్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళు చాట్ జీపీటీ హై టెక్ చిప్స్ యూజ్ చేస్తారు కదా, వేరే దాంతో కంపేర్ చేసి లెస్ క్యాపబుల్ చిప్స్ ని యూజ్ చేసి దట్టు లెస్ దాన్ 200 టెక్ టీమ్ ఈ అప్లికేషన్ డెవలప్ చేశారంటే చైనీస్ ఒక టెక్ క్యాపబిలిటీస్ ఏ లెవెల్ కి వెళ్ళిపోయినది మనకు అర్థమవుతుంది కదా వెన్ కంపేర్డ్ విత్ యూఎస్ఏ. అందు గురించనే ప్రతి ఒక్కరు ఇప్పుడు యూఎస్ వైపు అయితే వేలైతే చూపిస్తున్నారు. ఇన్ని $1 billion ఆఫ్ మనీ మీరు ఏ రిలేటెడ్ గా స్పెండ్ చేస్తున్నారు, కానీ యాక్చువల్లీ లెస్ దాన్ 200 పీపుల్ మీకన్నా అడ్వాన్స్ టెక్ క్యాపబిలిటీస్ అయితే లెస్ క్యాపబుల్ చిప్స్ ని యూజ్ చేసి బిల్డ్ చేయగలుగుతున్నారు అని చెప్పి చైనీస్ టెక్ క్యాపబిలిటీస్ వర్సెస్ యూఎస్ టెక్ క్యాపబిలిటీస్ రిలేటెడ్ గా కంపారిజన్ అయితే చేస్తున్నారు. నా ఈ న్యూస్ సెన్సేషన్ అవడంతో ఆల్రెడీ మనం చూసినట్టయితే ఎన్విడియా స్టాక్ ప్రీ మార్కెట్ లోని ఇప్పుడు 10% డౌన్ లో అయితే ట్రేడ్ అవుతున్నది. ఈవెన్ నాస్డాక్ కూడా నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నది. ఈ చైనీస్ టెక్ కంపెనీస్ ఇలాగే డిస్రప్ట్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే డెఫినెట్లీ గ్లోబల్ మార్కెట్స్ అయితే డామినేట్ చేస్తాయని అయితే ఫియర్ కనబడుతుంది. ఎస్, చైనీస్ ఏఏ ప్లాట్ఫామ్స్ ఏదైతే దాని రిలేటెడ్ గా డేటా రిలేటెడ్ కన్సర్న్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఇవన్నీ ఉన్నా కూడా అంటే వాళ్ళు లెస్ దాన్ $10 million స్పెండ్ చేసి 2 నెలల లోపలే అంటే ఎంత స్పీడ్ గా డెవలప్ చేశారు చూడండి. అది లెస్ దాన్ 200 పీపుల్ డెవలప్ చేశారంటే వాళ్ళ క్యాపబిలిటీస్ మనం అప్రిషియేట్ చేయాల్సిందే. లెట్స్ సీ కమింగ్ డేస్ లో ఈ డీప్ సీక్ ఎంతవరకు మార్కెట్ డిస్టర్బ్ చేయగలుగుతుంది అన్నది. బదే మీలో ఎవరైనా కూడా ఈ డీప్ సీక్ ఒక ప్లాట్ఫామ్ యూజ్ చేసినట్టయితే మీ ఎక్స్పీరియన్స్ అని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ ఈ డీప్ సీక్ నిజంగానే డిస్టర్బ్ చేస్తుంది అనుకోండి, మీరు పర్సనల్లీ ఈ చైనీస్ అప్లికేషన్ యూజ్ చేస్తారా, యూజ్ చేయరన్నది కూడా కామెంట్ చేయండి. సో దట్ ఎంతమంది వ్యూవర్స్ ఎటువైపు ఉన్నారన్నది ఒక క్లారిటీ అయితే వస్తుంది. పర్సనల్లీ అట్ మనీ పర్స్ ఎవ్రీ టీమ్ ఇంక్లూడింగ్ ఎడిటింగ్ టీమ్ తో సహా ప్రతి ఒక్కరిని ఏ అయితే యూజ్ చేస్తాం. సో దట్ యాక్చువల్లీ వర్క్ లోడ్ అయితే చాలా వరకు రెడ్యూస్ అయిపోతుంది. మీరు ఇప్పటి వరకు మీ రిక్వైర్మెంట్స్ కి ఏ ఒక్క సపోర్ట్ ని యూజ్ చేసుకోవట్లేనట్టయితే తప్పకుండా యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. లేదంటే మార్కెట్ తో కంపేర్ చేసినట్టయితే వెనక్కి పడిపోతాం. నెక్స్ట్ రోజు మార్నింగ్ అప్డేట్ చదువుతున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే చదివాను ఒక స్టాక్ గురించి. సిటీ గ్రూప్ ఇండస్ టవర్స్ కి యాక్చువల్లీ బై రేటింగ్ ఇస్తూ వీళ్ళు టార్గెట్ ప్రైస్ ని $490 పెట్టారు. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళు క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్ క్యాష్ ఫ్లోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా. అండ్ ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ సిటీ గ్రూప్ ఏమంటుందంటే Q4 లోనే ఇండస్ టవర్స్ నుంచి $20 వరకు డివిడెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పారు. సో $20 డివిడెండ్ అంటే మనకి ఇండస్ టవర్స్ కరెంట్లీ ట్రేడ్ అవుతున్న ప్రైస్ చూస్తే $350 రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. అంటే 5.7% డివిడెంట్ ఈల్డ్ అయితే వర్కౌట్ అవుతుంది. అవునా, నా 5.7% డివిడెంట్ ఈల్డ్ వర్కౌట్ అవుతుంది కదా. స్టాక్ ఏ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుందో చూసేసరికి లెస్ దాన్ 10 PE మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతుంది. బేర్ మార్కెట్ లో జరిగే క్రేజీ థింగ్స్ ఇవే. బాగా గ్రో అవుతున్న బిజినెస్, క్యాష్ ఫ్లోస్ కూడా బాగా గ్రో అవుతూ బిజినెస్ పరంగా గ్రోత్ కనబడుతూ అండ్ అలాగే మంచి డివిడెండ్ పే చేస్తున్న కంపెనీ మనకి లెస్ దాన్ 10 PE మల్టిపుల్ అయితే దొరుకుతుంది. మనం ఫర్దర్ న్యూస్ అప్డేట్స్ చూసే ముందు ఇప్పటివరకు వీడియోలో మీకు షేర్ చేసిన ఇన్ఫో హెల్ప్ఫుల్ అయింది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి గైస్. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే యాక్సిస్ కేర్స్ దగ్గర నుంచి వీకెండ్ లోని 2 ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ అయితే రిలీజ్ అయ్యి ఒకటి వీళ్ళ సబ్సిడరీ కంపెనీ
కంపెనీ మిస్ట్రాల్ ఏదైతే ఉన్నదో ఆ మిస్ట్రాల్ రేడార్ అప్లికేషన్స్ లోని ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఒక హై పర్ఫార్మెన్స్ కి యూజ్ అయ్యే అడ్వాన్స్డ్ డైరెక్ట్ RF సిగ్నల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అయితే వీళ్ళు లాంచ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇది RF సిగ్నల్ ప్రాసెసింగ్ లోనే గేమ్ చేంజర్ ప్రొడక్ట్ అయ్యే స్కోప్ ఉన్నట్టుగా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఈ ప్రొడక్ట్ రిలేటెడ్ గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో షేర్ చేశారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఒకసారి చదవడానికి ప్రయత్నించండి. బేసికలీ ఇలాంటి అడ్వాన్స్ ప్రొడక్ట్స్ లాంచ్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్ గానే రాజ్నాథ్ సింగ్ గారు అయితే లాస్ట్ టైం ఒక స్టేట్మెంట్ అయితే చేశారు. బేసికలీ డిఫెన్స్ లోని అడ్వాన్స్ టెక్ ఒక రిక్వైర్మెంట్ అయితే ఉన్నది. ఈ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసే కంపెనీస్ అన్నిటి కూడా చాలా మంచి గ్రోత్ అయితే రానున్నది. ఇదొక ఎక్స్చేంజ్ ఫైలింగ్ అయితే ఇంకొక ఎక్స్చేంజ్ ఫైలింగ్ ఏంటంటే ఈ కంపెనీలోని బోర్డులో ఒక మేజర్ రెసిగ్నేషన్ అయితే జరిగింది. కంటిన్యూస్ గా మీరు రెసిగ్నేషన్ రిలేటెడ్ అప్డేట్స్ అయితే చూస్తూ ఉండొచ్చు. యాక్సెస్ కిడ్స్ ఒక బిజినెస్ ని న్యూ మేనేజ్మెంట్ ఎప్పుడైతే టేక్ ఓవర్ చేసుకుందో దాని తర్వాత కంటిన్యూస్ గా ప్రీవియస్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రిజైన్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అండ్ న్యూ మేనేజ్మెంట్ అయితే మాత్రం చాలా అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు బిజినెస్ గ్రోత్ రిలేటెడ్ గా. లెట్స్ సీ ఎలా డెలివర్ చేస్తారో చూడాల్సింది. నెక్స్ట్ KEC ఇంటర్నేషనల్ దగ్గర నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళకి పవర్ గ్రిడ్ దగ్గర నుంచి 800 kV HVDC అండ్ 400 kV ట్రాన్స్మిషన్ లైన్ ఓవరాల్ గా పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ గా వీళ్ళకి 1445 crores వర్త్ ఆర్డర్స్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. కంపెనీ చాలా మంచి ఆర్డర్ బుక్ ని సెక్యూర్ చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. యాక్చువల్లీ వీళ్ళు మాత్రమే కాదు, మోస్ట్ ఆఫ్ ద పవర్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే మంచి కంపెనీస్ అన్నిటికి కూడా చాలా మంచి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అయితే ఉన్నాయి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే జూబిలెంట్ ఫార్మా దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఇంటర్నేషనల్ సబ్సిడీ కంపెనీ ఏదైతే ఉన్నదో వాళ్ళ బుక్స్ లో ఉన్న 214 crores లోన్ ఏదైతే ఉన్నదో వీళ్ళు వాలంటరీగా క్లోజ్ చేసినట్టుగా చెప్తున్నారు. విచ్ ఇస్ రియలీ గుడ్. ఎందుకంటే మార్జిన్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయి, లోన్ క్లియర్ అయిపోయినట్టయితే. అండ్ ఇన్ఫాక్ట్ జూబిలెంట్ ఫార్మా రిలేటెడ్ గా ఆదిత్య కెమికల్ గారు సాటర్డే రిలీజ్ చేసిన వీడియోలోని చాలా పాజిటివ్ గా ఆయన వ్యూని అయితే షేర్ చేశారు. ఎవరైనా ఆ వీడియోని మిస్ అయినట్టయితే మాత్రం డెఫినెట్లీ యూ హ్యావ్ మిస్డ్ ఏ వెరీ గుడ్ వీడియో. ఇన్ఫాక్ట్ ఫార్మా సెక్టర్ రిలేటెడ్ మనం ఎలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి కంపెనీస్ని అవాయిడ్ చేయాలి, అండ్ అలాగే వేరియస్ ఇండివిజువల్ స్టాక్స్ రిలేటెడ్గా చాలా తక్కువ మంది ఫండ్ మేనేజర్స్ అంత ఓపెన్గా వాళ్ళ వ్యూని అయితే షేర్ చేస్తారు. ఆ వీడియోలో ఆయన పర్సనల్లీ తను హోల్డ్ చేసిన కంపెనీస్ ఎందుకు హోల్డ్ చేస్తున్నారు ఇలా డీటెయిల్గా అయితే షేర్ చేశారు. డెఫినెట్లీ మీ అందరికి కూడా చాలా చాలా హెల్ప్ఫుల్ అయ్యే వీడియో ఇది. చాలా మంది ఒకవేళ లెంత్ చూసి మిస్ అయినట్టయితే మాత్రం యూ హ్యావ్ మిస్డ్ ఏ బెస్ట్ వీడియో అన్నమాట. అండ్ ఒకవేళ ఆల్రెడీ చూసినట్టయితే మీ ఫీడ్బ్యాక్ ని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో దట్ మిగిలిన వ్యూవర్స్ కూడా అర్థమవుతుంది ఎలాంటి వాల్యుబుల్ వీడియోని మిస్ అయిపోయారో. ఆ వీడియోని ఇక్కడ ఐ బటన్ లోని ఈ వీడియో ఎండ్ కార్డ్ లో ఉంచుతాను. ఇట్స్ ఎ మస్ట్ వాచ్, తప్పకుండా చూడండి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కరెంట్ సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బుచ్ గారి టర్మ్ అయితే February 28th కంప్లీట్ అవుతుంది. ఆవిడ టర్మ్ లోని చాలా చేంజెస్ తీసుకొచ్చారు. మీకు ఎలా అనిపించింది? అంటే ఆవిడ టర్మ్ లోని పాజిటివ్ గా చేంజెస్ వచ్చాయి అనిపిస్తుందా? ఎలా అనిపించిందో మీ వ్యూని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నాకైతే పర్సనల్లీ చాలా మీడియాలో అంటే ప్రీవియస్ చైర్పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సెబీ చైర్పర్సన్స్ తో కంపేర్ చేసినట్టయితే ఎక్కువగా మీడియాలో కనబడిన పర్సన్ అయితే ఈవిడి. అండ్ మీడియాలో కనబడడం మాత్రమే కాదు, చాలా చేంజెస్ కూడా మంచివి అయితే తీసుకొచ్చారు. ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ షీ హాస్ డన్, షీ డిడ్ గుడ్ జాబ్ అని అయితే నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఎవరు ఎలక్ట్ అవుతారో చూడాల్సిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఎవరు ఎలక్ట్ అయినా కూడా రీటైల్ షేర్ హోల్డర్స్ ఒక ప్రొటెక్షన్ రిలేటెడ్ గా మంచి రెగ్యులేషన్స్ తీసుకొస్తారని ఆశిద్దాం. లెట్స్ సీ త్వరలోనే న్యూ సెబీ చైర్పర్సన్ ఎవరవుతారనేది తెలిసిపోతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఎక్స్కామ్ టెలి మనకి టాటా మోటార్స్ ఒక ఈవీ కార్స్ అవ్వచ్చు, లేదా ఎంజీ ఒక ఈవీ కార్స్ అవ్వచ్చు, చాలా ఈవీ కార్స్లో మీకు ఛార్జెస్ ఏవైతే ఆ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తే మోస్ట్లీ ఎక్స్కామ్ టెలి ఒక ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఈవీ ఛార్జెస్ మాత్రమే కాకుండా టెలికామ్ సెక్టర్లో కూడా వీళ్ళ ప్రొడక్ట్ అయితే ఉన్నది. అక్కడి నుంచి వీళ్ళకి చాలా మంచి రెవెన్యూ అయితే వస్తుంది. యాక్చువల్లీ ఈ స్టాక్ IPO తర్వాత చాలా మంచి ర్యాలీ చూసి బాగా కరెక్ట్ అయింది. ఐ థింక్ 30-40% పైన కరెక్ట్ అయినట్టు ఉంది. అండ్ స్టాక్ పరంగా కరెక్షన్కి యాక్చువల్లీ వాళ్ళ లాస్ట్ 2 quarters నెంబర్స్ కొంచెం వీక్ గా రావడంతో మనకి ఆ కరెక్షన్ అయితే కనబడింది. బట్ ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ కంపెనీ. రీసెంట్ గా యాక్చువల్లీ వీళ్ళు చాలా మంచి టైఅప్స్ కూడా చేస్తున్నారు. ఈ రోజు వీళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఛార్జ్ జోన్ అని చెప్పి వీళ్ళు ఏంటంటే ఈవీ ఛార్జింగ్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. చాలా చోట్ల వీళ్ళు ఛార్జింగ్ హబ్స్ ని అయితే సెటప్ చేస్తుంటారు. ఈ ఛార్జ్ జోన్ తో వీళ్ళు MOU సైన్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ MOU లో భాగంగా వీళ్ళు 500+ హై పవర్డ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెటప్ చేయబోతున్నట్టుగా అయితే అప్డేట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ ITC హోటల్స్ ఒక లిస్టింగ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. January 29th రోజున బోత్ BSE and NSE అయితే లిస్ట్ అవబోతున్నట్టుగా చెప్తున్నారు. లిస్ట్ అయిన తర్వాత స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉన్నది. బాగా స్టీప్ సెల్లింగ్ వచ్చినట్టయితే మాత్రం డెఫినెట్లీ మనకి మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవ్వచ్చు. నెక్స్ట్ మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ ని ఈరోజు నెగిటివ్ గా షేక్ చేసిన ఒక న్యూస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనందరూ తెలుసు ప్రపంచంలోని వేరియస్ చోట్ల ఏవైతే ఇష్యూస్ జరుగుతుంటాయో వాటి రిలేటెడ్ గా USA ఫండింగ్ రిలేటెడ్ సపోర్ట్ చేస్తుంటది కదా.
నువ్వు డొనాల్డ్ ట్రంప్ గారు ఎలక్ట్ అయిన తర్వాత ఆయన ఏం డిసైడ్ అయ్యారంటే ఇలా యుఎస్ఏ చేసిన ఫండింగ్ ఏదైతే ఉంటుందో అన్నెసరీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనం ఇలా స్పెండ్ చేస్తున్నాం, వేరే అదర్ కంట్రీస్ రిచ్ కంట్రీస్ కూడా వాళ్ళు స్పెండ్ చేయట్లేదు, మన ఒక్కళ్ళని ఎందుకు స్పెండ్ చేయాలని చెప్పి ఈ ఫండింగ్స్ అన్నిటిని కూడా ఆపేయాలని చెప్పి ఆయన డెసిషన్ అయితే తీసుకున్నారు. ఆ డెసిషన్ లో భాగంగా జార్జ్ బుష్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ప్రెసిడెంట్స్ ఎమర్జెన్సీ ప్లాన్ ఫర్ ఎయిడ్స్ రిలీఫ్, దీన్ని పెప్ఫార్ అని పిలుస్తారు. ఈ పెప్ఫార్ ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచంలోని ఎయిడ్స్ ద్వారా సఫర్ అవుతున్న పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫండింగ్ అయితే చేస్తుంటారు అన్నమాట. యాంటీ వైరల్ మెడికేషన్స్ ఏఆర్వీస్ ఏవైతే ఉంటాయో దాని రిలేటెడ్ గా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అయితే ఫండ్ చేస్తుంటారు. అవి పెప్ఫార్ ఫండింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో దీన్ని ఇమ్మీడియట్ గా ఆపేయాలని చెప్పి అయితే డెసిషన్ అయితే తీసుకున్నారు. దీనివల్ల వరల్డ్ వైడ్ హెచ్ఐవి మెడికేషన్ లో భాగంగా యూజ్ చేసే ఏఆర్వి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో దాని రిలేటెడ్ ఫండింగ్ అయితే ఆగిపోయినది. దాంతోనే ఈరోజు సెషన్ లో మనకి లోరస్ స్టాక్ లో చాలా స్టీప్ కరెక్షన్ కనబడింది, స్ట్రైడ్స్ కూడా బాగానే కరెక్ట్ అయింది. అరబిందో సిప్లా స్టాక్స్ లో కూడా మనకి మార్జినల్ కరెక్షన్ అయితే కనబడింది. లోరస్ విషయంకి వచ్చేసరికి ఒక టైంలో వీళ్ళ సేల్స్ లోని మెజారిటీ ఆఫ్ ద పార్టీ ఏఆర్వీస్ నుంచి వచ్చేది, కానీ స్మార్ట్ గా మేనేజ్మెంట్ డైవర్సిఫై చేస్తూ వచ్చారు వాళ్ళ బిజినెస్ ని. ఇప్పుడు మనం చూసినట్టయితే వీళ్ళకి 28% రెవెన్యూస్ సిడిఎంఓ నుంచి వస్తున్నట్టయితే ఇంకో 31% రెవెన్యూస్ ఫార్ములేషన్స్ నుంచి, 3% రెవెన్యూస్ బయో డివిజన్ నుంచి వస్తున్నాయి. అండ్ వీళ్ళకి 38% రెవెన్యూ కంట్రిబ్యూట్ చేసిన ఏపీఐ డివిజన్ ఏదైతే ఉన్నదో దాంట్లోని ఏఆర్వి సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూటర్ అన్నమాట. సో వీళ్ళు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా స్ట్రాటజికల్లీ ఏఆర్వీస్ ఒక డిపెండెన్సీని తగ్గించుకుంటూ వచ్చినా కూడా స్టిల్ సిగ్నిఫికెంట్ రెవెన్యూ కంట్రిబ్యూటర్ కాబట్టి ఈ రోజు లోరస్ స్టాక్ లో మనకి అంత ప్రెషర్ అయితే కనబడింది. ఈ ప్రెసిడెంట్స్ ఎమర్జెన్సీ ప్లాన్ ఫర్ ఎయిడ్స్ రిలీఫ్ ప్రోగ్రామ్ ఆపేయడం వల్ల కంప్లీట్లీ ఏఆర్వీ సేల్స్ ఆగిపోతాయంటే కంప్లీట్లీ ఏఆర్వీ సేల్స్ అయితే ఆగిపోవు. ఈ ఫండింగ్ ద్వారా వీళ్ళకి ఏవైతే సేల్స్ వస్తున్నాయో దాని వరకు అయితే వీళ్ళకి ఇంపాక్ట్ అయితే ఉంటది. ఎంఓఎస్ఎల్ సెక్యూరిటీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే లోరస్ ఒక ఎబిటా మీద 4 to 5% మాత్రమే ఇంపాక్ట్ ఉంటుంది అని అయితే చెప్తున్నారు. అండ్ ఈ ఏఆర్వీ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇది టెండర్ బేస్డ్ బిజినెస్ కదా, సో లెస్ ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది మిగిలిన అదర్ డివిజన్స్ తో కంపేర్ చేసినట్టయితే. ఈ కెపాసిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని వేరే అదర్ డివిజన్స్ కి అయితే యూజ్ చేసుకుంటా అని చెప్పి లోరస్ ఒక ప్రమోటర్ చావా సత్యనారాయణ గారు అయితే సిఎన్బిసి టీవీ 18 కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అందులో ఆయన స్టేట్మెంట్ అయితే చేశారు. అండ్ వీళ్ళ మీద ఇంపాక్ట్ అయితే తక్కువగా ఉంటుందని అయితే ఆయన స్టేట్మెంట్ అయితే చేశారు. ఆయన స్టేట్మెంట్ తర్వాత స్టాక్ కొంచెం రికవర్ అయినా కూడా డెఫినెట్లీ వీళ్ళ మీద ఈ ఇంపాక్ట్ అయితే కొంచెం వరకు ఉండబోతుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లో ఓవరాల్ గా లోరస్ స్టాక్ మీద అయితే మనకు ఆ ప్రెషర్ కనబడింది. బట్ లాంగ్ టర్మ్ పరంగా లోరస్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకుంటే ఈ ఏఆర్వీ ఇష్యూ ఏదైతే ఉందో దీని రిలేటెడ్ గా ఆల్రెడీ మార్కెట్ కి అయితే చాలా రోజుల నుంచి ఫియర్ ఉన్నది. ఇప్పుడు ఈ న్యూస్ బయటకు వచ్చేసింది కాబట్టి ఆ ఫియర్ అయితే బయటకు వెళ్ళిపోద్ది. అండ్ స్ట్రాటజికల్లీ మేనేజ్మెంట్ కూడా వాళ్ళ అదర్ బిజినెస్ లోకి బాగానే డైవర్సిఫై చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి కమింగ్ ఇయర్స్ లోని అక్కడి నుంచి వీళ్ళకి బిజినెస్ బాగా పెరిగినట్టయితే మార్జిన్ ఎక్యురేటివ్ బిజినెస్ కాబట్టి ఈ నెగిటివ్ ఈవెంట్ ట్రిగర్ అయినా కూడా ఇది షార్ట్ టర్మ్ పైన ఆర్ ఏ లాంగ్ పీరియడ్ థింగ్స్ షుడ్ స్టెబిలైజ్ అనుకోవాలి. అండ్ ఇంకొక క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే ఏఆర్వీ రిలేటెడ్ గా ఇమీడియట్ గా వీళ్ళ బిజినెస్ ఆగిపోద్ది అంటే ఏవైతే టెండరింగ్ ఇవన్నీ జరిగాయో ఆల్రెడీ వీళ్ళకి ఆర్డర్స్ వచ్చేసి అవన్నీ కూడా వీళ్ళు సప్లై చేయబోతున్నట్టుగా చావా సత్యనారాయణ గారు క్లారిటీ ఇచ్చారు. నెక్స్ట్ డిసిబి బ్యాంక్, ఇది <1 ప్రైస్ టు బుక్ మల్టిపుల్ లో దొరుకుతున్న ప్రైవేట్ బ్యాంక్ స్టాక్. ఇది వీళ్ళ నెంబర్స్ అయితే వచ్చి నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని బోత్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ నెంబర్స్ లో మనకి మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ నెట్ ప్రాఫిట్ విషయంకి వచ్చేసరికి మనకి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మంచి గ్రోత్ కనబడుతుంది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో జస్ట్ లైట్ డిప్ కనబడుతుంది. కానీ అన్నిటికన్నా ముఖ్యం వీళ్ళ బిజినెస్ నెంబర్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ అడ్వాన్స్ బుక్ లో అయితే మాత్రం చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఇన్ఫాక్ట్ కన్సిస్టెంట్ గా మంచి గ్రోత్ డెలివర్ చేస్తూ వస్తున్నారు వీళ్ళు. అండ్ డిపాజిట్ బుక్ లో కూడా మనకు చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ ఈ డిపాజిట్ బుక్ లో కూడా ఎస్పెషల్లీ సేవింగ్ అకౌంట్ బుక్ ఏదైతే ఉన్నదో ఇక్కడ మేజర్ గా గ్రోత్ డెలివర్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అండ్ ఎన్పిఐ నెంబర్స్ విషయంకి వచ్చేసరికి బోత్ గ్రాస్ అండ్ నెట్ ఎన్పిఐ రెండు నెంబర్స్ లో మనకి ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది. ఓవరాల్ గా డిసిబి బ్యాంక్ చాలా మంచి నెంబర్స్ ని డెలివర్ చేసింది. అండ్ ఇన్ఫాక్ట్ వాల్యుయేషన్స్ పరంగా కూడా చాలా చీప్ గా ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఎవరైనా ఇన్వెస్టర్స్ ప్రైవేట్ బ్యాంక్స్ లో స్టడీ చేయాలనుకున్నట్టయితే దిస్ ఇస్ వన్ బ్యాంక్ వీ కెన్ డెఫినెట్లీ స్టడీ. ఒక టైంలో ఇది మార్కెట్ కి ఫేవరెట్ స్టాక్, బట్ ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫేవర్ వెళ్ళిపోయింది కాబట్టి మనకి ఈ వాల్యుయేషన్ అయితే దొరుకుతుంది. నెక్స్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ అయితే రిలీజ్ చేసింది. ఈ క్వార్టర్లో వీళ్ళు చాలా మంచి నెంబర్స్ డెలివర్ చేశారు. వీళ్ళ టోటల్ ఇన్కమ్ నెంబర్ లో మీరు లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేశారనుకోండి చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. వెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ మనం కంపారిజన్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. వెన్ ఇట్ కమ్స్ టు నెట్ ప్రాఫిట్ యాక్చువల్లీ మనకి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఎక్స్ట్రాడినరీ గ్రోత్ కనబడుతుంది. వెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ ఫస్ట్ 9 months లో కీ హైలైట్స్ విషయంకి
వచ్చేసరికి వీళ్ళ అడ్వాన్సెస్ బుక్ లో 15% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా ఇయర్ ఆన్ ఇయర్, అండ్ రీటైల్ క్రెడిట్ లోని 21% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా, అండ్ వీళ్ళ కాసా డిపాజిట్ 6.7% ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అయినట్టుగా, ఓవరాల్ గా కాసా రేషియో 41% రీచ్ అయినట్టుగా చెప్తున్నారు. అండ్ బోత్ నెట్ ప్రాఫిట్ నెంబర్ లోని ఆపరేటింగ్ ప్రాఫిట్ నెంబర్ లోని ఎక్స్ట్రాడినరీ గ్రోత్ అయితే డెలివర్ చేశారు. అండ్ ఎన్పిఏ నెంబర్ విషయంకి వచ్చేసరికి గ్రాస్ ఎన్పిఏలో 166 బేసిస్ పాయింట్స్, నెట్ ఎన్పిఏలో 56 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనబడినట్టుగా చెప్తున్నారు. ఓవరాల్ గా వీళ్ళు ఈ క్వార్టర్ లో సాలిడ్ నెంబర్స్ డెలివర్ చేసరికి స్టాక్ లో కూడా మనకు చాలా పాజిటివ్ రియాక్షన్ కనబడింది. అండ్ ఇంకొక విషయం, రీసెంట్ ఫాల్ తర్వాత ఓన్లీ ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్ మాత్రమే కాదు, ఈవెన్ చాలా వరకు పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్ స్టాక్స్ కూడా చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ కి అయితే వచ్చేసాయి. నెక్స్ట్ సిడిఎస్ఎల్ వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే గ్రోత్ కనబడిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో మనం చూసాం అనుకోండి మనకి డ్రాప్ అయితే కనబడుతుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్, టెక్నాలజీ రిలేటెడ్ స్పెండింగ్ అండ్ డిప్రిసియేషన్ ఇవన్నీ కూడా బాగా పెరగడం వల్ల వీళ్ళ నెట్ ప్రాఫిట్ నెంబర్ లోని మన క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని సిగ్నిఫికెంట్ డ్రాప్ అయితే కనబడుతుంది. ఈవెన్ మార్జిన్స్ లో కూడా మనకి 400 బేసిస్ పాయింట్స్ ఇంపాక్ట్ అయితే కనబడుతుంది. అండ్ ఓవరాల్ గా మార్కెట్ ఫాలో యొక్క ఇంపాక్ట్ సిడిఎస్ఎల్ నెంబర్స్ లో కూడా మనకు కనబడుతున్నట్టుగా అర్థమవుతుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో నెట్ అకౌంట్ ఓపెనింగ్ నెంబర్ లో చూడండి మనకి చాలా సిగ్నిఫికెంట్ డ్రాప్ అయితే కనబడుతుంది. నెక్స్ట్ రీసెంట్ టైమ్ లో బాగా బజ్ లో ఉన్న స్టాక్ ఇది రిఫెక్స్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నదో వాళ్ళు క్వార్టర్లీ నెంబర్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మనకి 100% పైన గ్రోత్ కనబడుతుంది. వీళ్ళు క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ప్రాఫిట్ అయితే ఏకంగా 16 crores నుంచి 50 crores కి గ్రో అయింది. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా 31 crores నుంచి 50 crores కి అయితే గ్రో అయింది. మేజర్లీ ఈ గ్రోత్ కారణం వీళ్ళ యాష్ అండ్ కోల్ హ్యాండ్లింగ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఈ బిజినెస్ లో మనకి బోత్ ఆన్ రెవెన్యూ సైడ్ అండ్ ప్రాఫిటబిలిటీ సైడ్ లో మంచి గ్రోత్ అయితే కనబడింది. నార్మల్లీ మార్కెట్ సెంటిమెంట్ బాగుండి ఉంటే ఇలాంటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి స్టాక్ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసు కదా. బట్ ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్ సెంటిమెంట్ బాగా నెగిటివ్ గా ఉండడం వల్ల మనకి పెద్దగా రియాక్షన్ అయితే కనబడలేదు. నెక్స్ట్ ఆర్పిజి లైఫ్ సైన్సెస్. లాస్ట్ సాటర్డే రోజు ఆదిత్య కేమ్కా గారిని ఇంటర్వ్యూ చేశాం కదా, ఆయన హోల్డ్ చేసిన వన్ ఆఫ్ ద స్టాక్ ఇది. వీళ్ళ నెంబర్స్ చూసినట్టయితే రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన మనకి గ్రోత్ కనబడుతుంది. అండ్ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే మనకి సాలిడ్ గ్రోత్ కనబడుతుంది. యాక్చువల్ లాస్ట్ క్వార్టర్ లోని ఒక ఎక్సెప్షనల్ ఐటమ్ వల్ల వీళ్ళ ప్యాట్ నెంబర్ లో ఇంపాక్ట్ అయితే కనబడింది. బట్ ఈ క్వార్టర్ లో లేకపోవడం వల్ల మనకి చాలా మంచి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ ని వీళ్ళు డిక్లేర్ చేశారు. ఈ రోజు మార్కెట్ లో మంచి నెంబర్స్ అనౌన్స్ చేసినా కూడా చాలా స్టాక్స్ లో మనకి పాజిటివ్ రియాక్షన్ అయితే కనబడలేదు. వేరే ఆర్పిజి లైఫ్ సైన్సెస్ విషయంకి వచ్చేసరికి స్టాక్ లో చాలా మంచి రియాక్షన్ అయితే కనబడింది. నెక్స్ట్ అసోసియేటెడ్ ఆల్కహాల్. వీళ్ళు రీసెంట్ టైమ్ లో ఏ స్టేట్ లో ఎంటర్ అయినా కూడా చాలా మంచి మార్కెట్ షేర్ ని గెయిన్ చేయగలుగుతున్నారు. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ చూసినట్టయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని రెవెన్యూస్ లో 73% గ్రోత్ డెలివర్ చేశారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 29% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రాఫిట్ నెంబర్ విషయంకి వచ్చేసరికి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో చూస్తే 71% గ్రోత్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో చూసినట్టయితే 107% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా మార్జిన్ లోని అండ్ ప్యాట్ మార్జిన్ లోని మనకి ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది, విచ్ ఇస్ రియలీ గుడ్. అండ్ వీళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో విషయంకి వచ్చేసరికి Q4 లోని ప్రీమియం రెడీ టు డ్రింక్ ని అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా, అండ్ FY26 Q1 లోని ప్రీమియం బ్రాండీని అండ్ Q2 లోని టెక్కిలాని లాంచ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళ ప్రీమియం పోర్ట్ఫోలియో ఏదైతే ఉన్నదో ఇక్కడ చాలా మంచి గ్రోత్ వీళ్ళు డెలివర్ చేస్తున్నారు. ఐడియల్లీ ఇలాంటి రిజల్ట్స్ తర్వాత మనకి స్టాక్ లో రియాక్షన్ ఏదైతే కనబడాలో అలాంటి రియాక్షన్ అయితే ఈ రోజు మార్కెట్ కండిషన్ వల్ల మనకి స్టాక్ లో కనబడలేదు. నెక్స్ట్ టాన్ఫాక్ ఇండస్ట్రీస్, తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ అనుపమ్ రసాయన్ అని చెప్పి మనకి స్టాక్ మార్కెట్ లిస్ట్ అయిన ఒక కెమికల్ కంపెనీ. వీళ్ళిద్దరూ కలిపి రన్ చేస్తున్న కంపెనీ ఇది. చాలా ఇంట్రెస్టింగ్ కెమికల్ కంపెనీ ఇది. వీళ్ళ Q3 నెంబర్స్ అయితే వచ్చి నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. అండ్ ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ లో ఆశిష్ కచోలియా గారు కూడా వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్. అండ్ కమింగ్ టు టాన్ఫాక్ నెంబర్స్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన అండ్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన కూడా చాలా సాలిడ్ గ్రోత్ రెవెన్యూస్ లో వీళ్ళు డెలివర్ చేశారు. అండ్ ఎబిటా లో కూడా మనకు చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ మార్జిన్స్ లో మీరు చూసినట్టయితే 17.5% వీళ్ళు ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్ నుంచి 28.32% ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్ అయితే ఇంప్రూవ్ చేయగలిగారు. మార్జిన్ ఎక్స్పాన్షన్ ఇస్ రియలీ గుడ్. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ లో అయితే ఎక్స్ట్రాడినరీ గ్రోత్ డెలివర్ చేశారు. ప్రెసెంట్ మార్కెట్ సెంటిమెంట్ ఓవరాల్ గా నెగిటివ్ గా ఉండడం వల్ల మనకి స్టాక్ లో పెద్దగా రియాక్షన్ కనబడలేదు. బట్ చాలా మంచి నెంబర్స్ వీళ్ళు డెలివర్ చేశారు. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళ Q3 నెంబర్స్ అయితే వచ్చి ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన మనకి గ్రోత్ కనబడుతుంది. కానీ వీళ్ళ బిగ్గెస్ట్ ప్రాబ్లం ప్రొవిజన్స్ చూడండి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఎంతలా పెరిగిపోయో. ఎస్, లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే తగ్గాయి, కానీ ఓవరాల్ గా వీళ్ళ ప్రొవిజన్స్ పెరిగిపోవడం వల్ల వీళ్ళ ప్రాఫిట్ నెంబర్ లో సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అయితే మనకు కనబడుతుంది. వీళ్ళ నెట్ ప్రాఫిట్ లో 53% డ్రాప్ కనబడడం కారణం వీళ్ళ మైక్రో ఫైనాన్స్
ఫైనాన్స్ బుక్ ఏదైతే ఉన్నదో ఇక్కడ స్లిప్పేజెస్ బాగా పెరిగిపోవడం వల్ల ఓవరాల్ గా మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ స్ట్రగుల్ అవుతుంది. దాని యొక్క ఇంపాక్ట్ మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఒక నెంబర్స్ లో కూడా క్లియర్లీ రిఫ్లెక్ట్ అవుతుంది క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో. సో ఇన్వెస్టర్స్ పరంగా దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ నెగటివ్. ఎందుకంటే ఈ మైక్రో ఫైనాన్స్ బుక్ ఒక ఇంపాక్ట్ అయితే డెఫినెట్లీ షేర్ హోల్డర్స్ మీద క్లియర్లీ కనబడుతుంది. ఆన్ ద పాజిటివ్ సైడ్ మాట్లాడుకోవాలంటే వీళ్ళ బ్రాంచ్ నెట్వర్క్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. కరెంట్లీ 971 బ్రాంచెస్ వీళ్ళ దగ్గర ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ మర్జర్ టైమ్ లో వీళ్ళు ఓవరాల్ బుక్ లో హోల్సేల్ బుక్ ఒక డామినెన్స్ ఎక్కువ ఉండేది. వెరస్ ప్రెసెంట్ చూసినట్లయితే ఈ హోల్సేల్ బుక్ ఒక డామినెన్స్ ని వీళ్ళు బాగానే రెడ్యూస్ చేసుకోగలిగారు. అండ్ కరెంట్లీ రీటైల్ బుక్ 80% ఆఫ్ ద ఓవరాల్ బుక్ అయితే ఇంక్రీజ్ చేయగలిగారు. అండ్ వీళ్ళు లోన్ బుక్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 22% గ్రోత్ అయితే డెలివర్ చేశారు. అండ్ రీటైల్ లోన్ బుక్ 21.3% గ్రో అయింది. అండ్ వీళ్ళ ఇన్ఫ్రా బుక్ ఏదైతే ఉన్నదో అది 15% డీ గ్రో అయితే చేశారు ఇయర్ ఆన్ ఇయర్. యాక్చువల్ వీళ్ళు చెప్పిన విధంగానే ఇన్ఫ్రా బుక్ ని అయితే రెడ్యూస్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ మైక్రో ఫైనాన్స్ బుక్ ఏదైతే ఉన్నదో దాన్ని 5.6% ఓవరాల్ బుక్ నుంచి 4.8% రెడ్యూస్ చేసినట్టుగా చెప్తున్నారు. రెడ్యూస్ చేసినా కూడా దీని ఒక ఇంపాక్ట్ అయితే క్లియర్లీ వీళ్ళ బాటమ్ లైన్ మీద అయితే కనబడుతుంది ప్రెసెంట్. అండ్ వీళ్ళు వెల్త్ మేనేజ్మెంట్ ఏయూమ్ అయితే 53% గ్రో అయినట్టుగా మెన్షన్ చేస్తున్నారు. అండ్ క్రెడిట్ కార్డ్స్ లో లాస్ట్ క్వార్టర్ లో 3.2 మిలియన్ మార్క్ ని వీళ్ళు టచ్ చేసినట్టుగా లాస్ట్ క్వార్టర్ లో చెప్తున్నారు. కాసా బుక్ లోని కన్స్యూమర్ డిపాజిట్స్ లోని ఇవన్నిట్లోని గ్రోత్ డెలివర్ చేస్తున్నారు. కానీ బట్ ఏదో ఒక కారణాలు కొన్ని క్వార్టర్స్ లో ఏమో ఇన్ఫ్రా బుక్ వల్ల ప్రెసెంట్ అయితే మైక్రో ఫైనాన్స్ బుక్ వల్ల అయితే వీళ్ళ బాటమ్ లైన్ మీద మనకు ఇంపాక్ట్ అయితే కనబడుతుంది. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇది లార్జ్ బ్యాంకింగ్ స్టాక్ కాబట్టి వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని ప్రాఫిటబిలిటీలోని ఇంప్రూవ్మెంట్ కనబడింది అని చెప్పి మీరు ఎక్కడో చోట వినే ఉంటారు. సో అందుకని ఈ బేసిక్ డీటెయిల్స్ కాకుండా మీకు ఇంకొంచెం అంటే మీకు తెలియాల్సిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏవైతే వాటి మీద ఫోకస్ చేయబోతున్నాను. మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఇప్పుడు సఫర్ అవుతుంది డిపాజిట్ బుక్ ని గ్రో చేయలేక కదా. వేరస్ ఐసిఐసిఐ బ్యాంక్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ డిపాజిట్ బుక్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 13.7% గ్రోత్ డెలివర్ చేశారు, విచ్ ఈస్ రియలీ గుడ్. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో మనం చూసినా కూడా 2.1% మనకు గ్రోత్ కనబడుతుంది. బోత్ సేవింగ్ అకౌంట్ బుక్ లోని అండ్ కరెంట్ అకౌంట్ బుక్ లోని రెండిట్లోని గ్రోత్ డెలివర్ చేశారు. లోన్ బుక్ లో కూడా మనకి డొమెస్టిక్ లోన్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 15.1% గ్రోత్ డెలివర్ చేశారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 3.2% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ లోన్ బుక్ గ్రోత్ లోని మెజారిటీ ఆఫ్ ద గ్రోత్ కంట్రిబ్యూట్ చేసింది వీళ్ళ బిజినెస్ బ్యాంకింగ్ డివిజన్. బిజినెస్ బ్యాంకింగ్ డివిజన్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 31.9% గ్రోత్ డెలివర్ చేసినట్టయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 6.4% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ రీటైల్ లోన్ బుక్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ అసెట్ క్వాలిటీ రిలేటెడ్ గా కూడా మనకి మేజర్ స్లిప్పేజెస్ ఏం కనబడలేదు. సిమిలర్ ఎన్పిఏ నెంబర్ వీళ్ళు మెయింటైన్ చేశారు కాబట్టి ఓవరాల్ గా ఐసిఐసిఐ బ్యాంక్ ఒక నెంబర్స్ ఏవైతున్నాయో మనం చాలా పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రీసెంట్ టైమ్ లో ఫాస్ట్ ఫ్యాషన్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో అదే జూడియో స్టోర్స్ రన్ అవుతాయి కదా. ఈ సెగ్మెంట్ లో చాలా మంచి గ్రోత్ కనబడడంతో ప్రతి ఒక్కళ్ళు ఈ సెగ్మెంట్ లోకి అయితే ఎంటర్ అవుతున్నారు. శ్రీరామ్ సిల్క్స్ వాళ్ళు కూడా జెడ్డీ కోడ్ అనే బ్రాండ్ తోని వీళ్ళు ఫాస్ట్ ఫ్యాషన్ సెగ్మెంట్ లోకి అయితే ఎంటర్ అయ్యారు. వీళ్ళు ఎప్పుడైతే ఈ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయ్యారని న్యూస్ వచ్చింది దాంతో ఈ స్టాక్ లోని బీభత్సమైన ర్యాలీ కనబడింది. అండ్ ఇన్ఫాక్ట్ మన ఆస్క్ లో ఒక క్వశ్చన్ కింద వచ్చినప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి యాక్చువల్లీ Q3 లోని వాళ్ళ బాటమ్ లైన్ లోని ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ గా ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుందని చెప్పి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను గుర్తున్నట్టయితే. నవ్వు ఈ శ్రీరామ్ సిల్క్స్ వాళ్ళది క్వార్టర్లీ నెంబర్స్ అయితే వచ్చాయి. మనం టాప్ లైన్ లో చూసాం అనుకోండి ఇయర్ ఆన్ ఇయర్ నెంబర్స్ తో కంపేర్ చేసినట్టయితే మనకి గ్రోత్ కనబడుతుంది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ నెంబర్స్ తో మీకు డిప్ కనబడుతుంది. కాకపోతే ఇది సిక్లికల్ బిజినెస్ అన్నమాట. మనకి ప్రతిసారి Q2 నెంబర్స్ తో కంపేర్ చేసినట్టయితే Q3 నెంబర్స్ లో ఆ డిప్ అన్నది అయితే కనబడుతుంది. బట్ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చేసరికి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మీరు చూసారనుకోండి స్లైట్ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అంటే టాప్ లైన్ లో ఎంతైతే గ్రోత్ కనబడిందో ప్రాఫిటబిలిటీలో అంత గ్రోత్ అయితే మనకు కనబడలేదు. దానికి రీజన్ వీళ్ళ ఎక్స్పెన్స్ ఏవైతే పెరుగుతాయని చెప్పి ఆల్రెడీ మేనేజ్మెంట్ వాళ్ళ క్వార్టర్లీ కాన్ఫరెన్స్ కాల్ లో ఆ క్లారిటీ అయితే ఇచ్చారు. బట్ మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఏంటంటే ఆ జెడ్డీ కోడ్ అనే స్టోర్స్ ఓపెన్ అవుతున్నాయని బస్ తోని ఇన్వెస్ట్ చేసేస్తుంటారు కదా. నువ్వు ఎప్పుడైతే మార్జిన్స్ పడ్డాయని చెప్పి రిజల్ట్స్ నెంబర్స్ లో మనకు కనబడిందో స్టాక్ లో అయితే స్టీప్ కరెక్షన్ కనబడింది. సో ఇందు గురించి ఓన్లీ న్యూస్ ఆధారంగా మాత్రమే కాకుండా మనం ఓవరాల్ గా బిజినెస్ ని అర్థం చేసుకుని దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడం అనేది బెటర్. ఎందుకంటే ఏదో మనం న్యూస్ ఆధారంగా యూఫోరియాలోకి వెళ్ళిపోయి ఏదైనా స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తాం అనుకోండి, దాని తర్వాత కమింగ్ క్వార్టర్ లో నెంబర్స్ ఎలా వచ్చినట్టయితే మనం ఈ కరెక్షన్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది కదా. మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే Q3 ఇనిషియల్ గా ఫెస్టివల్ సీజన్ బాగుండడంతో బాగానే అప్టిక్ కనబడింది. దాని తర్వాత ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ వల్ల ఏదైతే ఇనిషియల్ అప్టిక్ కనబడిందో అది మోడరేట్ అయిపోయినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది క్వార్టర్ లో వీళ్ళకి ఎంకరేజింగ్ నెంబర్స్ కనబడినట్టుగా. సో దాని వల్ల గోయింగ్ ఫార్వర్డ్ ఆప్టమిస్టిక్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆబ్వియస్లీ మేనేజ్మెంట్ ఇలాంటి కామెంట్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఇన్వెస్టర్స్ ఎందుకుంటారు. వాళ్ళు పెసిమిస్ట్ గా కామెంట్ చేశారు అనుకోండి భయపడిపోయి ఇంకా స్టాక్ లో ప్రెషర్ కనబడుతుంది కదా. ఓకే, మేనేజ్మెంట్ కామెంట్ అండ్ కాన్సెప్ట్ పక్కన పెడితే వీళ్ళ జెడ్డీ కోడ్ స్టోర్స్ విషయంకి వచ్చేసరికి ఏదైతే వీళ్ళు అనౌన్స్ చేశారో అది ట్రాక్ లోనే ఉన్నట్టుగా 30 న్యూ ఫాస్ట్ ఫ్యాషన్ అండ్ ఎథనిక్ రీటైల్ అవుట్లెట్స్ అయితే త్వరలోనే ఓపెన్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నువ్వు స్టోర్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ బ్రాండ్స్ బాగా హిట్ అయ్యి అనుకోండి దెన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ స్టాక్ టు వాచ్ అవుట్ ఫర్. కాకపోతే మనకి ఈ బ్రాండ్స్ హిట్ అవుతున్నాయి లేదా అనేది మనం గ్రౌండ్ లోకి వెళ్ళి చెక్ చేయాల్సి ఉంటుంది. అండ్ అక్కడ కన్స్యూమర్ ఒక కౌంట్
అమౌంట్ మనకి పెరుగుతుంది అనుకోండి, నెంబర్స్ రాకముందే మనం ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్స్ అయితే తీసుకోగలం. కాకపోతే ఈ ZD కోడ్ అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయి ఇవి ఓన్లీ ప్రెసెంట్ బెంగళూరులోనే ఉన్నాయి. ఎవరైనా మన బెంగళూరు వ్యూవర్స్ ఉన్నట్టయితే విజిట్ చేసినట్టయితే మీ ఎక్స్పీరియన్స్ అని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి, సో దట్ మిగిలిన అదర్ వ్యూవర్స్ కూడా అది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు ₹3 ఇంటరిమ్ డివిడెండ్ కూడా డిక్లేర్ చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.